జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలో ఉన్న ఫస్ట్ అధ్యాయంలో సెకండ్ శ్లోకం అయితే నేను చెప్పబోతున్నాను. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. దీనికి అర్థం వచ్చి, ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహరించియున్న పాండవ సైన్యమును చూచి ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్ళి ఇట్లు పలికెను. అంటే ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సంజయుడు సమాధానమిస్తూ, అపారమైన సైన్యం తన పక్కన ఉన్నప్పటికీ దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని చూచి కొంత ఆందోళన చెందాడు. ఆ ఆందోళనతోనే గురువు అయిన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళి యుద్ధం కోసం సంభాషణ చేస్తున్నాడు అని సంజయుడు అన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అధర్మం ఎంత పెద్దదైనా, ఎంత పెద్ద సైన్యంతో వచ్చినా ధర్మం ముందు ఓడిపోవాల్సిందే. ధర్మ మార్గంలో నడిచే వారికి ధర్మాన్ని నడిపించే భగవంతుడు ఎల్లప్పుడూ తోడుగాను నీడుగాను ఉంటాడు అని అనడానికి నిదర్శనమే ఈ మహాభారత సంగ్రామం. జై శ్రీకృష్ణ.